రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన పనితీరును విమర్శిస్తూ హెచ్చరించారు. తాజాగా ఆయన శెట్టిబలిజ వన సమారాధనకు వెళ్లి ప్రసంగిస్తున్న సమయంలో చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. కాకినాడ నగరంలోని మెక్లరెన్ స్కూల్ గ్రౌండ్ లో శెట్టిబలిజ వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సుభాష్ శెట్టిబలిజ సంఘానికి చెందిన ఓ నాయకునిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన రామచంద్రాపురం మండల వైసీపీ అధ్యక్షుడు కట్ట సూర్యనారాయణ నువ్వు చేసింది ఏంటంటూ విమర్శించడంతో ఒక్కసారిగా మంత్రి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి అనుచరులు అతడిపై ఒక్కసారిగా దాడి చేశారు. పోలీసులు వచ్చే వివాదాన్ని సర్దుబాటు చేశారు. అప్పటికే మంత్రి అనుచరులు ఆ వైసీపీ నాయకుడిని తీవ్రంగా గాయపరిచారు. దీంతో వన సమారాధన కాస్త కుల సమారాధనగా పార్టీల కుమ్ములాటగా మారిపోయింది. నమస్కారాలు. నేను గంటల కొద్దీ మాట్లాడలేను కానీ సూటిగా మాట్లాడాలనుకున్న 4 మాటలు మాట్లాడతాను. ఈరోజు ఐక్యత అనే ఒక్క నినాదంతోనే ఈ వన సమారాధనలన్నీ జరుపుకుంటూ ఉంటాం. మనం కలిసి ఉండాలి, ఇతర కులాలను గౌరవించాలి. ముఖ్యంగా ఈ కుల సంఘాల్లో అంతా ఐక్యం ఉన్న చోట ఎవరో ఒకరు ఐక్యత చెడగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. మరి వాళ్ళని గుర్తించాలి, మనం వాళ్ళని దూరం పెట్టాలి. అలాగే మరీ ముఖ్యంగా ఈ వేదిక సాక్షిగా ఒక విషయాన్ని చెప్పదలిచాను. రాజకీయాలని వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. రాజకీయాల్లో ఇద్దరు శెట్టిబలిజలు పోటీ చేస్తున్నప్పుడు ఏవైతే కుల సంఘాలు ఉన్నాయో ఆ కుల సంఘాలు నాయకులు ఖచ్చితంగా ఆ యొక్క ఎలక్షన్కు దూరంగా ఉండి ఎవరికి నచ్చిన ఓటాలు వేసుకునే విధంగా ఉండాలి తప్ప ఆ కుల సంఘ నాయకులు ఓ పార్టీ వైపు దూరి సిద్ధం అంటే అంతకన్నా చేతకాంతనం ఇంకోటి ఉండదని నేను చెప్తా ఉన్నాను. అలాంటి సన్యాసులు కూడా గుర్తించమని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే అతను నిజంగా సిద్ధం అన్నాడు. అతను బలపరిచిన క్యాండిడేట్ ఓడిపోతే అవతల ఎవరికన్నా యాక్సిడెంట్ అయితేనో లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కావాల్సి వస్తేనో లేకపోతే ఏదైనా హాస్పిటల్కి చేయవలసి వస్తేనో ఫోను ఆ కుల నాయకుడిగా అతను ఏం చేయగలడని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కుల సంఘాలని అక్కడ అడ్డు పెట్టుకోకూడదు. ఇద్దరు ఒకే కులం అప్పుడు పోటీ చేస్తున్నప్పుడు సభ్యులు